శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. భగవద్గీత. అర్జున, ఇప్పటివరకు నీవు అనేక దేహాలని పొందావు. నీవు చూస్తున్న రాజులు చరాచరములన్నీ వారు కూడా ఎన్నో రూపాలు పొందినవి. ఇలా పొందటానికి కారణం ఏంటో నేను చెప్తాను, విను. ఏకైక నిజస్వరూపమనే ఆత్మయందు నిలవలేక అన్య పదార్థాన్ని వెతికి కామమును సృష్టించుకుని విస్తృతం చేసుకుని కామాదులలోనే జీవిస్తూ నాశనమయ్యే దేహాత్మ భావములో నాశనం కాని ఆత్మస్వరూపముని ఆత్మస్వరూపం అంటే ఆత్మ ఉండదు అనే సత్యాన్ని విడిచి అనాదిగా మీరు జీవిస్తూ ఉన్నారు. ఇదే జీవస్వరూపం, ఇదే కారణం. ఇలాంటి నడవడికతోనే అనేక దేహాలు వస్తున్నాయి, పోతున్నాయి. జీవులు అనబడే వారందరికీ మానవ జన్మ వచ్చింది. ఎందుకంటే ఏ పూర్వ సదన చేతనం దట్టంగా వ్యూహం వలె ఉన్న మానవ జన్మలోని దేహేంద్రియాదులు ఈ కామాదులను అంతం చేయగల దేహవంతమై ఉన్నాయి. ఇప్పటికైనా ఈ కామాదు విడిచి నిత్యమై సత్యమై ఉన్న ఆత్మతత్వాన్ని, నీ నిజస్వరూపాన్ని గుర్తించు. నీవు గుర్తించే వరకు నానా దేహాలతో తిరుగాడవలసి వస్తుంది. ఇలా దేహంతో తిరుగాడటం అంటే తత్వదృష్టిలో భ్రమ, జీవుని దృష్టిలో మంచిది అని తోచి దుఃఖాలు పాలు అవుతూ ఉంటారు. అన్య మార్గం లేదు. తత్వదృష్టిని నీవు అవలంబించు. ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి యుద్ధ ప్రయత్నంలో సాధన చేయి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెబుతూ ఉన్నాడు. ఏనం నా చిన తంతి శస్త్రాణి ఏనం నా దహతి పావకః ఏనం న క్లేధయంతి అపః నా శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదించలేవు. అగ్ని కాల్చలేదు. నీరు కూడా ఈ ఆత్మని తడపలేదు. గాలి ఈ ఆత్మను ఎన్నింప చేయలేదు. అచ్ఛేద్యః అయం అదాహ్యః అయం అక్లేద్యః అశోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడనది, దహింపబడనది, తడవలేదు, ఎండదు. ఈ ఆత్మ నిత్యమైనది, స్థిరమైనది, సర్వవ్యాప్తమైనది, చలించదు, మారదు. తనకు కారణం అనేది లేదు. ఆకాశం నుండి అవకాశాన్ని కూడా ఆశించదు. కనుక భూతాత్మకమైన దేహమును పంచమహాభూతాలే చంపుతూ ఉంటాయి. దేహంలోని ఘనపదార్థం భూమి, ద్రవ పదార్థం నీరు
వేడి, అగ్ని, వాయువులు, గాలి, చోటు, ఆకాశం. అంటే పంచమహాభూతాలు మయమైన రూపాలు. వాటిలోని మార్పుల వల్ల ఒక రూపం విడిచి ఇంకో రూపం పొందుతున్నాయి. పంచభూతాత్మకమైన ఏ రూపము, ఏ విధమైన ఏ బాధ కలిగినా ఈ ఆత్మను ఆ బాధ కానీ మార్పులు కానీ బాధించవు, అంటుకోకూడా. ఈ ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది, మార్పులు చెందదు. తనకి ఎవ్వరూ కారణం కాదు. తను ఏ పదార్థానికి కారణం కాదు. అర్జున, ఇది నువ్వు గ్రహించు. అవ్యక్తః అయం అచింత్యః అయం అవికార్యః అయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదత్వా ఏనం అనుశోచితం నా అర్హసి. ఆత్మ దేహేంద్రియాదులకు వ్యక్తం కాదు, మనస్సుకు కూడా ఊహించటానికి వీలు కాదు, మార్పులు ఉండవు. ఈ ఆత్మను ఈ విధంగా అవగాహన చేసుకుని దుఃఖించటానికి అర్హుడు అగుచుండుటలు నీవు తగవు. దుఃఖాన్ని విడిచి తత్వదృష్టితో ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించు అర్జున అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జునుడితో.